ప్రస్తుతం చూస్తున్నారు కదా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే మనకి బై ఎలక్షన్స్ వస్తున్నాయి. బై ఎలక్షన్స్ లో అయితే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కి టికెట్ కన్ఫర్మ్ అయింది. సో ఎలా ఉంటుందంటారు ఈసారి? బాగుంటుందండి. దీనికన్నా ముందు ఓటర్ ఐడీస్ పంచారు అని చెప్పేసి ఒక కేసు అయితే పెట్టారు కదా. మాకు తెలియదు. ఓకే, మాగంటి గోపీనాథ్ వైఫ్ గారు కూడా ఇప్పుడు బానే ఉంది సింపతి కానీ ఇప్పుడు అవదండి పనులు. ఇక్కడ కాంగ్రెస్ పాలన ఉంది కదా. అది దానికి అంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి లోకల్లో కాంగ్రెస్ వస్తుందా? కాంగ్రెస్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి చాలా వరకు ఈ కార్మిక నగర్ కానీ రెహమత్ నగర్ లో కానీ ఇల్లు సర్వేలు చేశారు కానీ ఇల్లు రాలేదు అని చెప్తుండ్రు, నిజమేనా? చాలా మరి చాలా ఈసారైనా వస్తాయంటారా? వస్తాయి. మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు కదా, మరి ఈసారి కూడా కానీ ఆయన చేసిన పనులు బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కదా ఇది. నవీన్ యాదవ్ కూడా మంచి యాక్టివ్. అంటే ఇంత యాక్టివ్ గా ఉన్న 2 సార్లు ఓడిపోయాడు కదా. అది ఎంఐఎం ఇండిపెండెంట్, ఇది అధికార పార్టీ. అది అంటే ఏదైనా సరే క్యాండిడేట్ మీదనే డిపెండ్ అయి ఉంటది. మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు మూడోసారి కాదు ఉన్నదనక అధికారం ఉన్నప్పుడు ఆయనకు వస్తుంది కుర్రోడు. 2 సార్లు వేయలే, ఈ 3వసారి వేద్దాం. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ చేస్తాడు ఏమైనా మార్పులు అంటారా మరి అది? సో చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గర నుంచి చూస్తారు కదా బ్యాక్గ్రౌండ్ లో, మరి ఆయన దగ్గర నుంచి చూసినా ఎలా ఉంటుంది? ఆయన గురించి చూడలేదండి, ఇప్పుడు నవీన్ యాదవ్ చూస్తున్నాం.